అందరికీ నమస్కారం. రాజ్వేద టెక్ ప్రెజెంట్ చేస్తున్న ఈ స్పెషల్ స్టడీ గైడ్కి మీకు స్వాగతం. మన బీటెక్ స్టూడెంట్స్ కోసం కంప్యూటర్ సైన్స్లో కొంచెం ట్రిక్కీ అనిపించే ఒక కోర్ టాపిక్ని చాలా ఈజీగా చేసేద్దామనుకుంటున్నాం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, లేదా షార్ట్గా చెప్పాలంటే ADTs. లెట్స్ గెట్ స్టార్టెడ్. సరే, ఒక్క నిమిషం ఆలోచించండి. మనం డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తాం? ఓకే, చేసేస్తామనుకోండి. కానీ దానికి బెస్ట్ వే ఏది? ఈ సింపుల్ క్వశ్చన్ చాలా పెద్దది. అసలు ఈ క్వశ్చన్తోనే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు పుట్టిందో, ఎందుకంత ఇంపార్టెంటో ఈ ఒక్క క్వశ్చన్లోనే దాగింది. ఓరైట్. సో ADT అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. కానీ దానిలోకి డైరెక్ట్గా జంప్ చేసే ముందు మనం ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అదేంటంటే డేటా స్ట్రక్చర్స్. సో ఫస్ట్ సెక్షన్లో అసలు ఈ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్కి ఇదొక రకమైన ఫౌండేషన్ అన్నమాట. చాలా సింపుల్గా చెప్పాలంటే డేటా స్ట్రక్చర్ అనేది డేటాని ఆర్గనైజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అండ్ కోర్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక ఫార్మాట్. ఈ పని చేయడం వల్ల మెయిన్ గోల్ ఏంటంటే మన ప్రోగ్రామ్స్ ఆ డేటాని చాలా ఫాస్ట్గా, చాలా ఎఫిషియెంట్గా యాక్సెస్ చేయగలగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక లైబ్రరీకి వెళ్ళామనుకోండి. పుస్తకాలన్నీ ఒకటి మీద ఒకటి గుంపుగా పడేసుంటే ఒక బుక్ వెతకాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం. అదే ఆల్ఫబెటికలీ సర్దితే జస్ట్ మినిట్స్లో దొరికేస్తుంది. మన కోడ్లో కూడా అంతే. డేటా స్ట్రక్చర్స్ మన ప్రోగ్రామ్ స్పీడ్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ని చూడండి. ఇది డేటా స్ట్రక్చర్స్ వరల్డ్కి ఒక మ్యాప్ లాంటిదన్నమాట. ఒకవైపేమో సి లాంగ్వేజ్లోనే వచ్చేసే ఇంటిజర్, ఫ్లోట్ లాంటి సింపుల్ బిల్ట్-ఇన్ టైప్స్ ఉన్నాయి. ఇంకోవైపేమో మనం క్రియేట్ చేసుకునే కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. దాంట్లోనే మళ్ళీ లీనియర్ అండ్ నాన్ లీనియర్ అని కేటగిరీస్. చూడండి, అరేస్, లిస్ట్స్, స్టాక్స్, క్యూస్, తర్వాత ట్రీస్, గ్రాఫ్స్, ఇవన్నీ ఎలా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయో ఈ పిక్చర్ మనకు ఒక హై లెవెల్ ఓవర్వ్యూ ఇస్తుంది. ఓకే, ఫౌండేషన్ సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మన మెయిన్ హీరో ADT అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక బ్లూ ప్రింట్ లాగా ఊహించుకోండి. ఓకే, మనం ఒక ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ముందు బ్లూ ప్రింట్ గీస్తారు కదా. ఆ బ్లూ ప్రింట్లో హాల్ ఎక్కడుండాలి, బెడ్రూమ్ ఎక్కడుండాలి అని ఉంటుంది. అంతేకాని ఇటుకల్ని ఎలా పేర్చాలి, సిమెంట్ ఎలా కలపాలి అని ఉండదు. కరెక్టా? ADT కూడా అంతే. ఏం చెయ్యాలి అనే వాట్ మీద ఫోకస్ చేస్తుంది, కానీ ఎలా చెయ్యాలి అనే హౌ గురించి అస్సలు పట్టించుకోదు. సో టెక్నికల్గా చెప్పాలంటే ADT అనేది డేటా టైప్స్ కోసం క్రియేట్ చేసిన ఒక మ్యాథమెటికల్ మోడల్ ఆర్ ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఇది మనకి కేవలం ఒక ఇంటర్ఫేస్ మాత్రమే ఇస్తుంది. అంటే మనం ఏమేం పనులు, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆపరేషన్స్ చేయగలమో లిస్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లిస్ట్ అనే ADT ఉందనుకోండి, అది మనకి ఐటమ్ని యాడ్ చేయి, ఐటమ్ని రిమూవ్ చేయి లాంటి ఆపరేషన్స్ ఇస్తుంది. అంతే. ఆ పని లోపలనే ఎలా జరుగుతుంది, ఆ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని అంతా దాచేస్తుంది. క్లియర్గా చెప్పాలంటే ఏం చేయాలో చెప్తుంది, కానీ ఎలా చేయాలో చెప్పదు. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ ADT అనేది మన అప్లికేషన్ ప్రోగ్రామ్కి మరియు మెమరీలో ఉన్న యాక్చువల్ డేటా స్ట్రక్చర్కి మధ్యలో ఒక వాల్ లాగా పనిచేస్తుంది. మన ప్రోగ్రామ్ కేవలం పబ్లిక్ ఫంక్షన్స్ అంటే పబ్లిక్ ఇంటర్ఫేస్ ద్వారా మాత్రమే ADTతో ఇంటరాక్ట్ అవుతుంది. అలా చేయడం వల్ల లోపల డేటాని అరేతో ఇంప్లిమెంట్ చేశారా, లేదా లింక్డ్ లిస్ట్తో చేశారా లాంటి కాంప్లెక్స్ డీటెయిల్స్తో మన అప్లికేషన్కి పనిలేదు. దీన్నే మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. అంతా ఆవిరి చేసేస్తుందన్నమాట. ఇంకా సింపుల్గా అర్థం కావాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ అనాలజీ పర్ఫెక్ట్. మనం అందరం ఫోన్ వాడతాం, స్క్రీన్ మీద టచ్ చేస్తాం, యాప్స్ ఓపెన్ చేస్తాం, ఫొటోస్ తీస్తాం. కానీ లోపలున్న ఆ ప్రాసెసర్, ఆ సర్క్యూట్స్, ఆ కాంప్లెక్స్ లాజిక్ ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలుసా? తెలియదు. అసలు అవసరం కూడా లేదు. ADT కూడా అంతే. ఇది మనకి ఇంటర్ఫేస్ ఇస్తుంది, లోపల జరిగే మ్యాజిక్ని దాచేస్తుంది. ఓకే, మనకి బ్లూ ప్రింట్కి యాక్చువల్ బిల్డింగ్కి మధ్య తేడా తెలుసు. ఇప్పుడు అదే లాజిక్ని ADTకి మరియు డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్కి అప్లై చేసి ఆ రిలేషన్షిప్ని ఇంకా క్లియర్గా చూద్దాం. ఈ స్లైడ్ చూడండి, రెండు పక్కపక్కనే ఉన్నాయి. లెఫ్ట్లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఇది కేవలం ఒక ఐడియా, ఒక లాజికల్ డిస్క్రిప్షన్, వాట్ ఆపరేషన్స్ చేయగలమో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాడ్ ఐటమ్, రిమూవ్ ఐటమ్, అంతే. రైట్లో డేటా స్ట్రక్చర్.
ఇది ఆ ఐడియాని నిజం చేసేది, ద కాంక్రీట్ ఇంప్లిమెంటేషన్. ఇది ఆ ఆపరేషన్స్ని హౌ చెయ్యాలో డిఫైన్ చేస్తుంది. అంటే అరే వాడారా లేదా లింక్డ్ లిస్ట్ వాడారా అనే డిసిజన్ ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టాక్ అనే ఏడిటి. ఈ కాన్సెప్ట్ రెండు మెయిన్ ఆపరేషన్స్ని డిఫైన్ చేస్తుంది. పుష్ అంటే స్టాక్లోకి ఒక ఐటమ్ని యాడ్ చేయడం, అండ్ పాప్ అంటే స్టాక్ నుంచి ఒక ఐటమ్ని తీసేయడం. సింపుల్. ఇప్పుడు ఈ స్టాక్ అనే ఐడియాని మనం అర్రేతో ఇంప్లిమెంట్ చేయొచ్చు లేదా లింక్డ్ లిస్ట్తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. చూసారా, ఐడియా ఒకటే, కానీ దానికి ఉండే రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్స్ వేరువేరుగా ఉండొచ్చు. సరే, మనమొక డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసేశాం. ఆసమ్. కానీ మనం చేసిన ఇంప్లిమెంటేషన్ మంచిదేనా? అసలు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ క్వశ్చన్స్ అడగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, టైం కాంప్లెక్సిటీ. పేర్లోనే ఉంది. చాలా సింపుల్గా చెప్పాలంటే, మనమిచ్చే ఇన్పుట్ డేటా సైజ్ పెరిగే కొద్దీ మన ఆల్గరిథం రన్ అవ్వడానికి తీసుకునే టైం ఎంత పెరుగుతుంది అనేదే ఇది మెజర్ చేస్తుంది. ఊహించుకోండి, 10 ఐటమ్స్ ఉన్న లిస్ట్ని సెర్చ్ చేయడానికి 1 సెకండ్ పడితే 10,000 ఐటమ్స్ ఉన్న లిస్ట్కి ఎంత టైం పడుతుంది? ఆ గ్రోత్ రేట్నే మనం టైం కాంప్లెక్సిటీ అంటాం. నెక్స్ట్ అప్, స్పేస్ కాంప్లెక్సిటీ. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలరే. ఇన్పుట్ సైజు పెరిగే కొద్దీ మన ఆల్గరిథం రన్ అవ్వడానికి ఇంకా ఎంత ఎక్స్ట్రా మెమరీ, అంటే మన కంప్యూటర్లో ఉండే ర్యామ్ అవసరమవుతుందో ఇది లెక్క పెడుతుంది. ఎందుకంటే మంచి కోడ్ అంటే జస్ట్ ఫాస్ట్గా ఉండటమే కాదు, తక్కువ మెమరీని కూడా కన్జ్యూమ్ చెయ్యాలి. ఈ ఎఫిషియన్సీని మెజర్ చేయడానికి ప్రోగ్రామర్స్ అందరూ ఒక స్టాండర్డ్ టూల్ వాడతారు. దాని పేరే బిగ్ ఓ నొటేషన్. ఈ టేబుల్లో చూడండి. O1 అంటే కాన్స్టెంట్ టైం. అంటే ఇన్పుట్ సైజ్ ఎంత ఉన్నా 10 ఐటమ్స్ అయినా 10 లాక్ ఐటమ్స్ అయినా టైం ఒకటే. అందుకే ఇది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అలాగే కిందకి వెళ్తే O(n²), O(2n) లాంటివి ఉన్నాయి. వీటిలో ఇన్పుట్ సైజ్ కొంచెం పెరిగినా చాలు, టైం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మన గోల్ ఎప్పుడు కూడా ఈ టేబుల్లో టాప్లో ఉండటమే. ఓకే, థియరీ అంతా బాగుంది. ఇప్పుడు దీనిని యాక్చువల్గా ప్రాక్టీస్లో పెట్టి చూద్దాం. మన సిలబస్లో ఉండే ఒక చాలా కామన్ అల్గోరిథం, లీనియర్ సర్చ్. దీని కాంప్లెక్సిటీని క్యాల్క్యులేట్ చేద్దాం. రెడీయా? లైనర్ సర్చ్ అనేది పేరులోనే ఉంది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మనం ఒక లిస్టులో ఒక ఐటెంని వెతుక్కుంటున్నామనుకోండి. ఫస్ట్ ఐటెం నుంచి స్టార్ట్ చేసి, అది మన ఐటమా? కాదు. నెక్స్ట్? కాదు. అలా ఒక్కొక్కటిని చెక్ చేసుకుంటూ వెళ్తామే, మనకు కావలసిన ఐటెం దొరికేదాకా లేదా లిస్ట్ అయిపోయేదాకా. ఇప్పుడు మీకొక క్వశ్చన్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక లిస్ట్లో వర్స్ట్ కేస్లో, అంటే మనకి లక్ అస్సలు బాగోలేనప్పుడు మనం టోటల్గా ఎన్ని కంపారిజన్స్ చేయాల్సొస్తుంది? థింక్ అబౌట్ ఇట్. ద ఆన్సర్ ఈజ్ n. కరెక్ట్. వర్స్ట్ కేస్ అంటే ఏంటి? ఒకటి, మనం వెతికే ఐటెం లిస్ట్లో చివర్లో ఉండటం, లేదా ఇంకా వర్స్ట్, ఆ ఐటెం అసలు లిస్టులోనే లేకపోవడం. ఈ రెండు సిచ్యువేషన్స్లో మనం లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని, అంటే n ఎలిమెంట్స్ని చెక్ చేయాలి. అందుకే ఆపరేషన్స్ నంబర్ అనేది ఐటమ్స్ నంబర్తో పాటు లీనియర్లీ పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? వర్స్ట్ కేస్లో n కంపారిజన్స్ చేస్తున్నాం కాబట్టి లీనియర్ సర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ O(n) అంటే బిగ్ O(n) అని ఫైనల్గా డిసైడ్ చేయొచ్చు. సింపుల్ యాజ్ దాట్. ఆల్ రైట్, ఈ డిస్కషన్ అంతా అయిపోయాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ టేక్అవేస్ 3 ఉన్నాయి. ఫస్ట్, డేటా స్ట్రక్చర్ అంటే డేటాని హౌ స్టోర్ చేయాలి అనేది. సెకండ్, ఏడిటి అంటే ఆ డేటాతో వాట్ చేయగలం అనేది. అండ్ థర్డ్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మన ఇంప్లిమెంటేషన్ హౌ వెల్ పనిచేస్తుందో మెజర్ చేస్తుంది. హౌ, వాట్ అండ్ హౌ వెల్ గుర్తుంటుంది కదా? సో ఇప్పుడు మనకి ఎఫిషియన్సీని ఎలా మెజర్ చేయాలో తెలుసు. ఇక నుంచి ప్రతిసారి కోడ్ రాస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం రోజూ వాడే గూగుల్ మ్యాప్స్లో షార్టెస్ట్ రూట్ ఫైండ్ చేయడానికి లేదా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ని లోడ్ చేయడానికి వాళ్ళు కరెక్ట్ డేటా స్ట్రక్చర్ చూస్ చేసుకోకపోతే ఆ యాప్ ఎంత స్లోగా ఉంటుందో ఊహించుకోండి. సో సరైన డేటా స్ట్రక్చర్ని చూస్ చేసుకోవడం అనేది ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసే విధానాన్నే ఎలా మార్చేస్తుందో దీని గురించి ఆలోచించండి. ఈ అనాలిసిస్ని చూసినందుకు చాలా థ్యాంక్స్. రాజ్వేద టెక్ నుంచి ఇలాంటి ఇంకా చాలా టాపిక్స్ మీద కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.